అన్ని రాష్ట్రాల స్టేట్ పిఎస్సి పీవైక్యూ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఈ కంటెంట్ అంతా మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి ఈ కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వీడియోలో మనం హరప్పాతో మనం చూసాం. సో ఇప్పుడు మనం మొహంజోదరోని స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడు డిస్కవర్ చేశారు ఇయర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపించింది. అండ్ దీని తర్వాత అర్థం ఏంటనేది కూడా ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా మనకు ఉంది. సో మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ద డెడ్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఏ నది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నది అండ్ అక్కడ దొరుకుతున్న ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఏంటి. సో ఈ పర్స్పెక్టివ్లో మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చాలాసార్లు మనకి ప్రీవియస్ పేపర్స్లో కనిపించాయి. అండ్ కనుగొన్నది ఎవరంటే మనకి ఆర్డి బెనర్జీ. సో ఇక్కడ ఈ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా రిలయబుల్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా అంటే గ్రూప్ 1 పేపర్స్లో కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొన్న 2026లో కూడా మనకి ఈ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ మీద మనకి క్వశ్చన్ అయితే ఉంది. అయితే అవి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో జనరల్గా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ట్రెండ్స్ అయితే ఇంకా రాలేదు. ఫర్ ఫస్ట్ టైం 2026లో ఈ ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చింది యూపీఎస్సీ. సో ఇక్కడ ప్రత్యేకతలు మనం చూసుకుంటే ఇక్కడ మహాస్నాన వాటిక, ఇది ఎన్నిసార్లు అడిగారో లెక్కే లేదు. కాబట్టి ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పశుపతి సీల్, ఓకే, అలాగే ఈ కాంస్య నాట్యగత్తె, ఈ రెండు కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ మీద చాలా క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే గడ్డ ఉన్న పూజారి విగ్రహం, దాంతోపాటు నేసిన నూలు వస్త్రం, ఈ కాటన్ ఉంది కదా, ఈ కాటన్ బేస్ చేసుకొనే మొన్న 2026లో ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, స్పిన్నింగ్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే కుంభకార చక్రం, ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపించాయి 1990s నుంచి టిల్ డేట్. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే చన్హుడారో. సో ఇక్కడ లొకేషన్ అండ్ దాంతోపాటు దీని తర్వాత స్పెషాలిటీ ఏంటనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ చన్హుడారో మీద మనకి గ్రూప్స్లో కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే కనిపించాయి. టీజీపీఎస్సీ పేపర్స్ కానీ లేకపోతే మన ఏపీపీఎస్సీ పేపర్స్ కానీ. సో దీంట్లో మనం చూసుకుంటే ఇది ఒక పారిశ్రామిక నగరం, ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ దొరికిన మనం అర్థం చేసుకుంటే పూసల తయారీ అంటే బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, ఇది కూడా మనకి ఇంతకుముందు యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్లో మనకు కనిపించింది. అలాగే లిప్స్టిక్, పిల్లిని తరుముతున్న కుక్క అడుగు జాడలు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్.